శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి తులారాశి వారికి ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి సుమారు 120 రోజుల పాటు రాశ్యాధిపతి శుక్రుడు రాశి అందే సంచరించడం జరుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారికి పంచమహాపురుష యోగాల్లో మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతుంటుంది. వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ప్రధానంగా సినిమా ఫీల్డ్, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే స్త్రీల నుంచి అనుకూలత లభిస్తూ ఉంటుంది. వైవాహిక జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ టైం అన్నది మీరు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అటు స్త్రీలకైనా మీకు ఉన్నటువంటి వైవాహిక జీవిత పరంగా ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి. అలాగే ప్రధానంగా మీరు ఇంతకాలంగా దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, స్త్రీలు ప్రధానంగా అంటే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా, లేదంటే ఏదన్నా ఒక రాజకీయ రంగంలో ప్రవేశం కానీ సినిమా ఫీల్డ్లో ప్రవేశం కొరకు ఎదురు చూస్తుంటే కంప్లీట్గా మీ యొక్క ప్రయత్నం ఇమీడియట్గా ప్రారంభించవచ్చు. దాని యొక్క సక్సెస్ రోజు రోజుకి పెరిగే అవకాశం ఉందండి. ఈ 120 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో మధ్యలో వక్రగమనం అది పొందడం జరుగుతుంది. దానికోసం మనం ఒక ప్రత్యేక వీడియో ఈ తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఏ విధంగా ప్రభావం చూపుతాడో పరిశీలిద్దాం. ప్రస్తుతానికి ఈ శుక్రబలం మీకు పెరగడంతో వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు మరి మీ ప్రయత్నాలు వేగవంతం చేస్తే తొందరగా వివాహం జరిగే అవకాశం ఉన్నది. ఇంకా ప్రస్తుతం లాభస్థానంలో మీకు రవి బుధ గ్రహాల సంచారం. బుధుడు మీకు భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉంటూ ఉన్నత విద్య కొరకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు అనుకూలిస్తుంది. విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువులు మీకు సహకరిస్తారు. విదేశం నుంచి ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అది ఉద్యోగపరమైనది కూడా కావచ్చు. ఎందుకంటే రవి కూడా 11వ స్థాన సంచారం సెప్టెంబర్ 17 వరకు రావడం వల్ల ప్రభుత్వ అనుకూలత కలుగుతుంది. తండ్రి గారి సహకారం పెరుగుతుంది. మీ యొక్క సంతానం మీ అభివృద్ధికి అన్ని విధాల సహకరించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇంచుమించుగా అనుకూలత ఏర్పడడంతో మీకు వాళ్ళు సహకరించడం జరుగుతుంది. ఈ నెల సెప్టెంబర్ 7వ తారీఖున బుధుడు 12వ స్థానంలోకి రాబోతున్నాడు. 1000 స్థానంలో బుధుడు రావడం వల్ల విద్యార్థులకి ఎక్కువ విద్య మీద శ్రద్ధ పెడతారు. పిల్లల చదువు కొరకు ఎక్కువ ఖర్చు జరుగుతుంది. అలాగే వ్యాపార అభివృద్ధికి కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. అంటే వ్యాపార అవసరాలకు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటివన్నీ కొనడం జరుగుతూ ఉంటుంది. అంటే వ్యాపార పరంగా కొంత అభివృద్ధి పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. భాగ్యాధిపతిగా 1000 స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క వ్యాపారాన్ని ఇంకొక ప్రాంతానికి విస్తరించడం కానీ, అలాగే వృత్తిరీత్యా కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతంలో ఉండడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద బుధుడు మీకు కొన్ని కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత వ్యయం అంటే ఎక్కువ ప్రయాణాలకి, ఎంటర్టైన్మెంట్కి, బంధువులకి ఎక్కువ ధనం కూడా వ్యయం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 17న రవి కూడా 12వ స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి చెల్లించవలసిన పన్నులు, ట్యాక్స్లు వగైరా వగైరా చెల్లించవలసి ఉంటుంది. కుటుంబంలో ఎవరికి పెద్దవారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు కూడా జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ రాశి వారికి గురువు దశమ స్థాన సంచారం చాలా వరకు వృత్తిలో హోదా, గౌరవం పెరుగుతూ ఉంటుంది. మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్న వారికైనా దాని ప్రాధాన్యత, గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఆర్థిక పరంగా చాలా అనుకూలిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దశమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షిస్తుంటాడు. ఒక విధంగా ఇది ఒక ఫైనాన్స్ పరంగా అంటే గురువు ధనకారకుడు కాబట్టి ధనస్థానాన్ని చూడటంతో ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. ఇంచుమించుగా మీకు అక్టోబర్ నెలాఖరు దాకా కూడా ఏదో విధంగా ధనం రొటేషన్ అవుతూ ఉంటుంది. ఖర్చులు కూడా ఆ విధంగానే రావడం కూడా జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఎక్కువ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం, ఒక పెళ్ళో, ఏదైనా ఫంక్షన్లో పాల్గొనడం ఇవన్నీ కూడా మీకు ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నది. ఇంకా ప్రధానంగా ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ నెల సెప్టెంబర్ 18న కుజుడు కూడా దశమ స్థాన సంచారంతో దిగ్బలుడై ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే కొంతవరకు వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతుంటుంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు
చేపట్టే కార్యక్రమం జరుగుతుంటుంది. అంటే ఆల్రెడీ తృతీయాధిపతిగా గురువు దశమ స్థానంలో ఉంటూ కుజుడితో కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా వృత్తిపరమైన చేంజెస్ ప్రయత్నపూర్వకంగా వృత్తిపరంగా కొన్ని చేంజెస్ రావడం కానీ వ్యాపార విస్తరణ చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి కొత్త ఉద్యోగం రావడం కానీ వారికి వృత్తిపరంగా హోదా పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ గా ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇంచుమించుగా మీకు శని భగవానుడు చాలా కాలంగా 6వ స్థానంలో ఉంటూ ప్రస్తుతం వక్ర గమనంలో ఉండడం వల్ల, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు గతంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి విడిచిపెట్టి దాన్ని మళ్ళా కొత్తగా ప్రయత్నం చేయొచ్చు. అయితే వృత్తిపరంగా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, దాని తగ్గ ఫలితం నెమ్మదిగా రావడం జరుగుతుంటుంది. గా అన్ని విషయాలు ఏ విధంగా ఉన్నా మెయిన్ పంచమ స్థానంలో రాహుగ్రహం వల్ల ఈ తులారాశి వారు ఎట్టి పరిస్థితిలో ఈ స్పెక్యులేషన్ జోదం పేకాట వారికి దూరంగా ఉండడం మంచిది. ఏదో ఒక ఆత్మీయుడిని ఈ సమయంలో మీరు దూరం చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ అలాగే పసుపు కుంకాలు ఇవ్వడం కానీ ఈ విధంగా, అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మనకి భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు, సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు, అంటే బతి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పైవాళ్ళు, అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి, ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు, ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.